నమస్తే అండి. కథల నేస్తానికి స్వాగతం. ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన రుణభారం అనే ఒక చక్కని సెంటిమెంట్ కథను విందామండి. ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి. ఆఫీసు నుంచి రాగానే కాఫీ కప్పుతో పాటు ఒక ఇన్లాండ్ లెటర్ కూడా నా ముందు పడేసింది విసురుగా మా ఆవిడ విసురు చూడగానే రాసిందెవరో తెలిసినా ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అన్నా యథాలాపంగా అన్నట్టు, ఇంకెవరు మీ ప్రియమైన అక్కగారి నుంచి మరో తాకీదు 25,000కి. ఇక్కడ డబ్బుల చెట్లున్నాయనుకుంటుందో పాతర్లున్నాయనుకుంటుందో ఆవిడ. అయినా ఆవిడని ఏం లాభం, ఇచ్చేవాళ్లుంటే అడిగేవాళ్లదేం పాపం. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది సుగుణ. కాఫీ తాగి తాపీగా ఉత్తరం తీశా. పద్మకి పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయికి బ్యాంకులో పని. పిల్ల నచ్చింది. 25,000 అడిగారు. కట్నం అయితేనేం లాంఛనాలైతేనేం మరో 25,000 లేంది పెళ్లి కాదు కదా. 25,000 నువ్వు సర్దు, మిగతాది ఏదో తంటాలు పడతాను. దీని పెళ్లి అయిపోతే నా బాధ్యతలు తీరిపోతాయి. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండదు. ఎలాగో ఏ లోనో పెట్టి నాకీ సాయం చెయ్యాలి అని రాసింది. మా ఆవిడికే కాదు నాకు చిరాకే అనిపించింది ఆ ఉత్తరం. నేనెక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పటికీ 3 సార్లు 3 పాతికలు అయ్యాయి. లోను మాత్రం ఎంతకని ఇస్తారు ఆఫీసు వాళ్ళు. ఇచ్చినా ఆ లోన్లు తీర్చటంలోనే నా బతుకు వెళ్లమారేటట్టుంది. ఈసారి ఇంకా నా వల్ల కాదు అని రాసేయాలి. అక్కయ్య నా కోసం తన జీవితం దారపోసింది. తల్లిలా పెంచింది. తల్లిలా ఏమిటి, తల్లే అయి పెంచింది. కనగానే అమ్మను పోగొట్టుకుని 2 ఏళ్లైనా నిండకముందే తండ్రిని పోగొట్టుకున్న తనకి తల్లి తండ్రి అయ్యి అక్కా బావ పెంచారు. అక్కకి తనకి 12 ఏళ్లు తేడా. అక్క తర్వాత 2 కానుపులైనా పిల్లలు దక్కలేదట అమ్మకి. ఆఖరుగా తను పుట్టేవేళకి అక్కకి 12 ఏళ్లట. 12 ఏళ్ల పిల్ల సాయంతో తండ్రి తనని పెంచుకుంటూ ఉంటే ఆ తండ్రి లేకుండా యాక్సిడెంట్ అయ్యి తండ్రి పోతే మేనమామ అక్కకి 13 ఏళ్లకే ఓ స్కూల్ మాస్టర్కిచ్చి పెళ్లి చేసి బాధ్యత దులిపేసుకున్నాడు. ఆవు వెంట దూడల అక్క వెంట తాను వెళ్లే షరతు పెట్టాడు పెళ్లికి ముందే మేనమామ. అంచేత తన బాధ్యత అక్కది బావది అయింది. తన బాధ్యతని వాళ్ళెన్నడూ పాపం నిర్లక్ష్యం చేయలేదు. పెళ్లైన 3 ఏళ్లకి అక్కకి పెద్ద కూతురు పుట్టే వరకు ఆ ఇంటి మొదటి బిడ్డ తానే అనుకున్నారు ఇద్దరు. కలో గంజో వాళ్లతో పాటే వీలున్నంత వరకు చదివించారు. పల్లెలో ఉన్న 2 ఎకరాలు తనను ఎంకాం చదివించడానికి సరిపోయింది. బ్యాంకు పరీక్ష రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ల బాధ్యత తీర్చుకున్నారు. తను పెద్దయ్యే వేళకి అక్కకు 3 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు పుట్టాడు. 2 కూతుళ్ల తర్వాత కొడుక్కి సరిగ్గా చదువబ్బలేదు. కూతుళ్ళని ఇంటర్ దాకా చదివించి మాన్పించింది. అంతకంటే చదివిస్తే మొగుళ్ళను తేవద్దు అంటూ. తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి అక్క పెద్ద కూతురు పెళ్లిడికొచ్చింది. అక్కా బావలకైతే మనసులో చాలా ఉండేది కూతుర్ని తనకిచ్చి చేయాలని. కాని చిన్నప్పటి నుంచి చేతులతో ఎత్తుకుని ఆడించిన పిల్లని అన్నలా తప్ప దాన్ని మరోలా చూడలేదెప్పుడు. నా చెల్లెలనే అనుకున్నాడు తప్ప మేనగోడలని అనుకోలేదు. భార్యగా చూడటం నా వల్ల కాదని చెబితే కోపమే వచ్చింది. అక్కా బావ అలిగారు. వాళ్ళిద్దరి కోపం పోగొట్టి శారద పెళ్లి నా బాధ్యత అని, పెళ్లి ఖర్చు నాది అని చెప్పి వాళ్ళని ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు. ఈలోగా నా పెళ్లి జరగటం, అప్పుడు కాస్త నాకు ఖర్చు వదలక తప్పలేదు. ఈలోగా బావగారు రిటైర్ అయ్యారు. ఇంట్లో 6 డజను ట్యూషన్లు, పెన్షన్తో ఏదో విధంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నా 2వ కూతురు పెళ్లికి కట్నం మాట దేవుడెరుగు. పెళ్లి ఖర్చులకి ఓ 10,000 లేని పరిస్థితి వచ్చి పడింది. అప్పుడు అక్కయ్య 25,000 అడిగితే మరోసారి కాదనలేని స్థితి. ఇంట్లో సుగుణ సాధింపు. ఎంత పెంచి పెద్ద చేసినా ఇలా తన దగ్గర వేలున్నట్టు అక్కయ్య అడగటం తనకి మనసులో చిరాకు అనిపించినా గట్టిగా కాదనలేక అక్కయ్యను ఆ స్థితిలో ఆదుకునేవారెవరూ లేరని అర్థం చేసుకుని మళ్లీ ప్రావిడెంట్ ఫండులోంచి అప్పు తీసుకున్నాడు. మొత్తానికి కూతుళ్ళిద్దరికి పెళ్లి చేసింది. ఈలోగా కొడుకు ఇంటర్ 2 సార్లు తప్పి ఇంకా చదవనని, డబ్బిస్తే ఏదన్నా బిజినెస్ చేస్తానని కూర్చున్నాడు. ఈసారి సుగుణకే కాదు నాకు చిరాకు కోపం వచ్చింది. ఏమిటి అక్కయ్య ఉద్దేశం? తన దగ్గరేం డబ్బు చెట్టుందని అనుకుంటుందా? ఇంటి మీద అప్పు తెచ్చుకోమనండి. ఇక్కడెవరూ రాసులు పోసు కూర్చోలేదని ఖచ్చితంగా రాయండి. పంపిస్తే మాత్రం ఊరుకోను.
పిల్లల స్కూలు ఫీజులు అవి ఎంతెంత అవుతున్నాయో తెలీదా? మీరు తెచ్చిన అప్పులకే నెలకు 2000 జీతం కట్ అవుతుందని మర్చిపోకండి. సుగుణ చాలా తీవ్రంగా అయిష్టత తెలియజేసింది. నిజమే, ఇంటి మీద అప్పు తీసుకోవచ్చుగా. తనకెందుకు తట్టలేదు ఆలోచన? ఎంత పాత ఇల్లైనా పెంకుటిల్లైనా ఓ 25,000 ఎందుకివ్వరు అప్పు అనిపించి ఆ మాటే రాశాను. తన అశక్తత తెలియజేస్తూ ఇంటి మీద అప్పు తెచ్చుకోమని సలహా రాశాను. ఎలా తెచ్చుకోవచ్చో బ్యాంకు ప్రొసీజరు, అప్లికేషన్ ఫారాలను పంపి సలహా ఇస్తూ చేతులు దులిపేసుకున్నాను. అప్పు దొరక్కపోతే ఆ ఇల్లు అమ్మి పారేయి అని ఉచిత సలహా ఇచ్చాను. అక్కయ్య దగ్గర నుంచి ఓ నెల రోజులు ఏం ఉత్తరం లేదు. నెల తర్వాతే శుభలేఖ, పెళ్లికి రావాలంటూ ఉత్తరం వచ్చింది. పెళ్లి అయ్యిందనిపించినట్టు జరిగింది. అక్కాబావ బాధ్యతలు తీరినందుకు ఆనందం కలిగింది. డబ్బు మాట అక్క ఏమీ ఎత్తలేదు. తనెత్తనప్పుడు నేనెందుకు కెలకడం, డబ్బివ్వనప్పుడు అని ఊరుకున్నాను. అలా అని అక్కయ్య కోపం తెచ్చుకున్నట్టే కనపడలేదు. కొడుకు చేత జిరాక్స్ మిషన్ పెట్టించింది. వాళ్ల జీవితాలకింకా డోకా లేదనిపించి నిశ్చింత కలిగింది. 2 ఏళ్లు గడిచాయి. నా సంసార బాధ్యత పెరగడం, ట్రాన్స్ఫర్లు, అక్కయ్యను కలవడమే కుదరలేదు. అక్కయ్యకు షుగరు, బీపీలు వచ్చాయి. మనిషి నీరసించింది. ఆరోగ్యం సరిగా లేదని బావగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈ మాటు పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వెళ్లాలనుకున్నాను. కానీ ఈలోగానే బావగారి నుంచి ఫోను. అక్కయ్య పరిస్థితి బాగోలేకపోతే ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు, అక్కయ్య చూడాలని ఉందన్నట్టు అంటుందని రమ్మని రాశారు. 2 రోజులు సెలవు పెట్టి వెళ్లాలనే లోపలే అక్కయ్య పోయినట్టు ఫోను. ఆఖరి చూపుకి నోచుకోలేకపోయినందుకు బాధపడుతూ బయలుదేరాను. కర్మకాండ పూర్తి అయ్యాక బావగారు ఓ పెద్ద దళసరి కవరు చేతికిచ్చి చదువు అన్నారు. ఏమిటి? చదువు, నీకే తెలుస్తుంది. నీకు ఉత్తరం రాసి పంపేలోగానే ఆస్పత్రి పాలయింది. పిలిచి మాట్లాడాలనుకుంది. ఉత్తరం ఇప్పాను. తమ్ముడు, నీవు తమ్ముడివైనా నిన్నెప్పుడూ కొడుకుగానే భావించాను. 2 ఏళ్ల వయసు నుంచి కన్న తల్లిలాగే సాకాను. పెంచిన ప్రేమ గొప్పది నాయనా. నీవు బాగుండాలి, చల్లగా ఉండాలని ఎప్పుడూ కోరుకున్నాను. నాన్న బతికుండగా చనిపోయే ముందు, తల్లి, నీవే వాడిని ఓ దరికి చేర్చాలి. నీవే వాడికి అమ్మవి. ఉన్న 2 ఎకరాలలో 1 ఎకరం వాడి చదువుకి, 2వ ఎకరం నీ పెళ్లికి అమ్మి ఖర్చు పెట్టండి. ఈ పాత కొంపకి ఎంతొస్తే అంత ఇద్దరూ చిరుసగం తీసుకోండి. ఆడపిల్లవైనా సగభాగం నీది, వాడి భారం నీది అంటూ కన్నుమూశారు. యాక్సిడెంట్లో పోవటంతో విల్లు రాసే టైం లేక ఆఖరు క్షణంలో చెప్పిన మాటలివి. నేనేనాడు ఆస్తి ప్రస్తావన నీ దగ్గర తేలేదు. నా పెళ్లి మామయ్య చేశారు కాబట్టి ఎకరం భూమి అమ్మలేదు. నిన్ను బీకాంతో ఆపేద్దామంటే ఏం ఉద్యోగాలొస్తాయి, గుమ్మస్తా తప్ప. ఎంకాం చదువుతానంటే ఆ 2 ఎకరాలు అమ్మి నీ చదువుకే ఖర్చు పెట్టాను. ఆ రోజు మీ బావగారు అందులో సగం మనది కదా అనైనా అనలేదు. నా డబ్బు నీకోసం ఎందుకు ఖర్చు చేయటం అని నేను అనుకోలేదు. అప్పటికి నాకు 4 పిల్లలున్నారు. డబ్బంటే చేదు కాదు నాకు. కాని నీవు బాగుండాలి, పైకి రావాలన్నదే నా ఆలోచన. నాకేదన్నా అవసరం వస్తే నా పెద్ద కొడుకుగా నువ్వు ఆదుకుంటావన్న ఆలోచన నాది. ఈ ఇంటి ప్రసక్తి నేను నీ దగ్గర తేలేదు. ఎందుకంటే 1 నా స్వార్థం, 2 నీకు తెలిస్తే ఈ పాత కొంప అమ్మేసి పంచుకుందాం అంటావేమో. ఉండేందుకు మాకు కొంపైనా ఉండదు అన్నది నా స్వార్థం. ఇదమ్మితే ఎంతొస్తుంది? ఇద్దరు పంచుకుంటే వచ్చేదెంత చూద్దాం, అవసరం వచ్చినప్పుడు నీకు చెప్పొచ్చులే అని నీ దగ్గర అనకపోబట్టి ఈనాడు ఈ కొంప మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. ఈ ఇల్లు నాన్నదని నీకు తెలియదు కాబట్టి మిగిలింది. ఈ ఇల్లు మాదే అనుకున్నావు. అందుకే నేను డబ్బు కోసం రాసినప్పుడల్లా ఇంటి మీద అప్పు తెచ్చుకోండి, అమ్ముకోండి అంటూ ఆఖరుసారి కోపంగా రాశావు. నాయనా, నీకు నాకు రక్త సంబంధం కనుక నా మీద అభిమానం ఉండొచ్చు. నే డబ్బు అడిగినప్పుడల్లా ముల్లె దాచి పెట్టినట్టు అడుగుతుందే ఈవిడ అని మీ ఆవిడ అనుకునే ఉంటుంది. బాబు భాస్కర్, నిన్నింత స్వతంత్రంగా డబ్బు సర్దమని ఎందుకు అడిగాననుకుంటున్నావు? నిన్ను పెంచినందుకు ఛార్జీలు వసూలు చెయ్యాలని కాదు. ఆస్తిలో సగం హక్కు నాన్నిచ్చారు కనుక సాయంగా నీ దగ్గర తీసుకున్న డబ్బు ఇల్లమ్ముకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలలో సర్దుబాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆ స్వతంత్రాన్ని నాకిచ్చింది. ఈ ఇల్లు నీది, నీకు వాటా ఉంది అని తెలిస్తే
నిన్నడిగినప్పుడు అమ్మి పారేయి ఈ డొక్కు కొంప అనేవాడివి. అమ్మితే ఏనాడో ఆ డబ్బు హారతి కర్పూరం అయ్యేది. అందుకే ఈ విషయం దాచాను. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక మన అదృష్టం పండింది. ఈ 780 గజాల్లో ఫ్లాట్లు కడతానని ఎవరో బిల్డర్ వచ్చాడు. మొత్తం 12 కట్టి మనిద్దరికి చెరో 2 ఫ్లాట్లిచ్చి చెరో 1,00,000 ఇస్తానన్నాడు. మిగతావి అతను అమ్ముకుంటాడు. ఇల్లు అమ్మకుండా దాచినందువల్ల మనం ఈనాడు ఇంత ఆస్తి చేసుకోగలిగాం. తమ్ముడు, నే కావాలంటే నిన్ను అన్యాయం చెయ్యొచ్చు. ఈ ఇల్లు నాన్నదని తెలిసిన మామయ్య ఎప్పుడూ పోయాడు. దస్తావేజులు నా పేరు మీద నీ చిన్నప్పుడే నా ఎకరం పొలం బదులు ఇచ్చినట్టు మార్పించుకోవచ్చు. చెయ్యాలంటే మోసం చెయ్యొచ్చు. కాని నేను తల్లినిరా నీకు. ఏ తల్లి బిడ్డకి అన్యాయం చెయ్యదు. నీవు ఆఖరిసారి డబ్బు అడిగినప్పుడు చాలా పరుషంగా రాశావు. మనసుకు కష్టం అనిపించింది. నీ దగ్గర తీసుకున్న మొత్తం డబ్బు బిల్డర్ ఇచ్చే క్యాష్లో నీకిచ్చేస్తాను. నీ 2 అపార్ట్మెంట్లు నీ ఇల్లు ఉంచుకున్నా అమ్ముకున్నా నీ ఇష్టం. ఈ విషయాలు మాట్లాడాలి. నా ఆరోగ్యం సరిగా లేదు. ఓసారి వచ్చి సంతకాలు చేసి నీవు బిల్డర్తో మాట్లాడుకో. అక్కయ్య పోయినప్పుడు కంటే ఉత్తరం చదువుతుంటే కన్నీళ్లు చెంపలంపటి జారి కళ్ళు చదవలేకపోయాయి ఉత్తరాన్ని. మీ అక్కయ్య ఎప్పుడు వాడుకో ఇల్లుండాలండి. ఈ ఇల్లు కాస్త ఇప్పుడు అమ్మేస్తే ఏమొస్తుంది, ధరలు పెరిగాక చూద్దాం అనేది. ఎప్పుడు డబ్బవసరం వచ్చి నేను అమ్మేద్దామంటే ఆవిడది తల్లి మనసయ్యా. నీవు విసుక్కున్నా నిన్ను అడగడానికి ఆవిడేనాడు మొహమాట పడలేదు. కొడుకునడగడానికి నాకేం సిగ్గు అనేది బావ కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. ఉత్తరం కాగితాలు పట్టుకుని గదిలోకి వెళ్లి సుగుణ మీద విసిరేసి మంచానికి అడ్డం పడ్డాను. కన్నీళ్లతో తలగడ తడిసిపోయింది. అక్కయ్య రుణభారం తీర్చలేదు, పెంచిపోయింది అనిపించింది. కథ సమాప్తం. మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.